సో ఎక్కడో నేను స్టేట్మెంట్ విన్నాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్, యువర్ బ్రెత్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ బాడీ. అబ్సల్యూట్లీ అండి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మా గురువు గారు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం గాలిపటాన్ని ఎగరేస్తుంటాము, గాలిపటం ఎక్కడో పైన ఉంటుంది, మనం కింద ఉన్నాము, మన కింద ఉన్నది శరీరం అనుకుంటే మనసు అనేది ఎక్కడైనా ప్రయాణించవచ్చు అండి. ఈ రోజు మనసు ఇక్కడ కూర్చొని యూఎస్కి వెళ్ళిపోవచ్చు, రైట్? అంత స్పీడ్ ఉంది దానికి, అంత పవర్ ఉంది. సో అలా గాలిపటం గాలిలో ఉన్న ఇది అనుకుంటే, సో అది మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన శరీరము పైన ఉన్న గాలిపటం మనసు అనుకుంటే ఆ కనెక్ట్ చేసే థ్రెడ్ ఏదైతే ఉందో అది శ్వాస. సో మనం ఎప్పుడైనా శ్వాస మీద వర్క్ చేసినప్పుడు మన మనసు యొక్క ఎమోషన్స్ బట్టి మన శ్వాస కూడా మారుతుందండి. ఎగ్జాంపుల్, కొంతమంది కోపంగా ఉంటారు, కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ శ్వాస ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది. మనం హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉంటాము, అప్పుడు మన శ్వాస మారుతుంది. ఎలా అయితే మనసు యొక్క ఇంపాక్ట్ మన శ్వాస మీద పడుతుందో అలానే శ్వాసతోటి కూడా మనం మనసుని మార్చుకోవచ్చు. ఓకే. సో అందుకని యోగాలో ఏంటంటే ఎక్కువ ప్రాణాయామాల మీద ఫోకస్ చేస్తాము. మోడర్న్ లైఫ్ లో ఇంకా అవసరం పడింది ఇప్పుడు.